బైబిల్ సెలవిస్తున్న సత్యం ఏంటంటే దేవునికి ఏది అవసరం లేదు. దేవుడు ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని మరి ఎందుకు రాస్తుందంటారా? ఓ మాట చెప్పాలని ఆశపడుతున్నా. ఇట్ ఈస్ నెవర్ ద నీడ్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ ఓన్లీ ద ఆపర్చునిటీ టు బ్లెస్ యూ. అది ఎప్పుడు దేవుని అవసరత కాదు, అది కేవలం నిన్ను దీవించే మార్గం మాత్రమే. మీరు అనొచ్చు, అదేంటండి నన్ను దీవించడానికి నా దగ్గర తీసుకోవాలా దేవుడు అని? ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. ఇప్పుడు ఈ గాడిదని ఏం చేశాడు? దేవునికి ఇచ్చారు. ఎప్పుడు కూడా మనిషిని మోసుకొని పోయి అలవాటు లేదు. ఇట్ ఈస్ నెవర్ సాడల్డ్. మోసుకొని పోయి అలవాటు దానికి ఎప్పుడు లేదు. అంతవరకు ఆ గాడిద యజమానునికి వాస్తవంగా పనికొచ్చే గాడిద కాదు. దేవునికి ఇచ్చిన తర్వాత దేవుడు గాడిదని ఎత్తుకొని పోయాడా? యెరూషలేం ఎంట్రన్స్ నుంచి యెరూషలేం దేవాలయం దగ్గరికి వెళ్ళాడు. ఎంట్రన్సే గాడిద వెళ్ళాడు, మళ్ళీ రిటర్న్ గాడిద రాలే. ఎంట్రన్స్ వెళ్ళాడు, గాడిద దిగేశాడు. బయటకు వచ్చిన వెంటనే ఇంకా గాడిద సెలబ్రేట్ అయిపోయింది. యేసు ప్రభుని మోసుకొని వెళ్ళిన గాడిద పిల్ల అని సెన్సేషన్ న్యూస్. ఇప్పుడు ఆ గాడిదను వస్తూ ఉంటే క్రౌడ్ క్రేజ్, అది సెలబ్రేట్ అయిపోయింది. అది గాడిద కానీ ఏమైంది? అది సెలబ్రేట్ అయిపోయింది. వెన్ యూ గివ్ యువర్ నీడ్ టు గాడ్, వెన్ యూ రెస్పాండ్ టు ద నీడ్ ఆఫ్ గాడ్, యువర్ నెసెసిటీ ఆర్ యువర్ నీడ్ కన్వర్ట్స్ ఇన్ టు ద బ్లెస్సింగ్. నీ అక్కర ఏదైతే దేవునికి ఇచ్చావో అది ఆశీర్వాదంగా మారిపోయింది.